అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. సింహరాశి వారికి 13, 14, 15 తేదీలలో ఆంజనేయ స్వామి అనుగ్రహంతో డబ్బు దూసుకొస్తుంది. అలానే కాకుండా కొన్ని రకాల సమస్యలన్నీ కూడా పోతాయి. అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు. మీ జీవితంలో ఏంటంటే కనుక కొన్ని మార్పులను చేర్పులను కూడా మీరు చేసుకోగలుగుతారని చెప్పుకోవచ్చు. అసలు ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది, అలానే కాకుండా ఏం చేయాలి పరిహారం అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశి పరంగా చూసుకున్నట్లయితే రాశి చక్రంలో 5వ రాశి సింహరాశి. సింహరాశికి ఏంటంటే సింహంలాగా సింహరాశి గర్జిస్తూ ఉంటుంది అనమాట. సింహం అంటే అడవిలో సింహం ఎలాగైతే రాజులాగా జీవిస్తూ ఉంటుందో అలా సింహరాశి వారు ఉంటూ ఉంటారు. సింహరాశి వారికి ఏంటంటే మనకు చెప్పాలంటే కష్టాలు అధికంగానే ఉంటాయన్నమాట. కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా అధైర్యపడిపోకుండా ముందుకు వెళ్తుంటారు. కష్టాలు అనేవి కామన్గా జీవితంలో వస్తుంటాయి, పోతుంటాయి. అంటే దాన్నే పట్టుకొని కూర్చుంటే లైఫ్లో ముందుకు ఎదగలేమనుకుంటా అంటే కనుక లైఫ్లో ముందుకు వెళ్తుంటారు. అయినప్పటికీ కూడా ఎన్నో ఒడిదుడుకులు అలాగే ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అన్నీ ఎదుర్కొని ఏంటంటే ధైర్యంగా ముందుకు వెళ్తుంటారు. ప్రతిదీ కూడా ఏంటంటే 1-2 సార్లు పరిశీలిస్తారు, 1-2 సార్లు ఆలోచిస్తారు. ఏ పనిని మొదలు పెట్టాలన్నా ఏం చేయాలన్నా సరే ఇలా చక్కగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకొని ఇలా చేస్తుంటారు. కొందరి సలహాలు అలాగే కొంతమంది సూచనలు తీసుకుంటారు. ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ సలహాలు సూచనలు తీసుకొని ఏదైనా మొదలు పెడుతుంటారనమాట. అలానే కాకుండా సింహరాశి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎప్పుడు కూడా మనసు చెప్పేది కూడా ఫాలో అవ్వండి. అది కరెక్ట్ చెప్తుంది. ఎందుకంటే అది కరెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట. అలాగే చూసుకున్నట్లయితే మీకు ఈ తేదీలలో ఆంజనేయ స్వామి అనుగ్రహం లభించబోతుంది. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో పాటు మీకు అంతటి బలం కూడా లభిస్తుందని చెప్పవచ్చు. అలాగే మీ సమస్యలతో పాటు మీకు అనేక రకాల ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. అన్ని విధాలు కూడా బాగుంటుంది. కాకపోతే ఎక్కడ ఒక సమస్య వస్తుందంటే దాని నుంచి మీరు కనుక బయటపడితే ఇక మీకు పండినట్లే అదృష్ట ద్వారాలు తెరుచుకున్నట్టే, ధనం వచ్చినట్టే అని చెప్పుకోవచ్చు. అసలు ముఖ్యంగా సింహరాశి వారు మంచి గుణాన్ని కలిగి ఉంటారు. చాలా మంచి వ్యక్తులు, పొగడ్తలకి ఏంటంటే పడిపోయే వ్యక్తులు. అలానే కాకుండా చాలామంది వీరితో స్నేహం చేయాలనుకుంటారు. ఎందుకంటే మంచితనం ఉట్టి కొట్టినట్టుగా ఉంటుందన్నమాట. ఎప్పుడు కూడా బాగా ఉండేలాగా కనిపిస్తారు. ఎందుకంటే సింహం అడవిలో ఎలాగైతే తిరుగుతూ బాగా దిట్టంగా ఉంటుందో ఈ సింహరాశి వారు కూడా అంతే. ఎంత లేకపోయినా సరే, రూపాయి లేకపోయినా ఎలా ఉంటారంటే కనుక చాలా డబ్బు ఉంది వీళ్ళ దగ్గర, బాగా సంపాదించుకుంటారని మందందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, బంధువర్గంలో కావచ్చు చూసి అసూయ పడుతుంటారనమాట. చాలా వరకు కూడా అసూయ పడటంతో పాటు వీరిని ఏంటంటే కనుక నరదిష్టి చంపుతూ ఉంటారండి. ఒక రకంగా చెప్పాలంటే విపరీతమైన నరదిష్టి అనే సింహరాశి వారికి ఉంటుంది. ఆ నరదిష్టి వల్ల చాలా సఫర్ అయిపోతున్నారు. నరదిష్టి వల్ల ఎన్నో అనుభవిస్తున్నారు. నరదిష్టి వల్ల డబ్బు ఖర్చు అయిపోతుంది. అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, చాలా ఇబ్బందులు వస్తున్నాయి. కానీ ఎవరికి ఏం చెప్పుకోవడం లేదు. ఎంత వచ్చినా కానీ మనమే భరించాలి. భగవంతుడు నాకు ఇప్పుడు పరీక్షలు పెడుతున్నాడు, దీంట్లో నేను ఎలాగైనా సరే పాస్ అవ్వాలి అన్నట్టుగా గట్టిగా సంకల్పం పెట్టుకొని ఉన్నారని చెప్పవచ్చు. భగవంతుడి జీవితంలో కష్టాలు ఇస్తారండి. కొన్నిసార్లు సుఖాలు ఇస్తారు, కొన్నిసార్లు అంటే కష్టాలను ఇస్తాడనమాట. అలానే కాకుండా సింహరాశి వారికి పుట్టినప్పటి నుంచి కూడా కష్టాలు అనమాట. చిన్నప్పటి నుంచి అధికంగా కష్టాలు పడి లైఫ్లో ఏంటంటే చాలా వరకు కూడా ఎదురు దెబ్బలు తిని ఎదిగిన వారని చెప్పుకోవచ్చు. కొంతమంది సింహరాశిలో బాగా ఉన్నవాళ్ళు ఉన్నారు, స్థిరపడి పడ్డ వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఇప్పటికి కూడా అలాగే పనులు చేసుకుంటూ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారనమాట. కానీ ఇప్పుడు అలా కాదండి. మీకు ఇక్కడ ఈరోజు మనకేంటంటే హనుమాన్ జయంతి కదా, ఈరోజు పౌర్ణమి కూడా ఉంది. ఈ రోజు నుంచి మీ సుడి తిరుగుతుందని చెప్పవచ్చు. అందుకే మనం చూసుకున్నట్లయితే మీకేంటంటే ముఖ్యంగా ఈరోజు హనుమాన్ జయంతి రోజు రాత్రి 12:16 సమయం అండి. ఈ సమయాలలో మీ సుడి తిరిగిపోతుంది. మీకు అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. ఈ 3 రోజులు కూడా మీరు ఏంటంటే అద్భుతాలను చూస్తారు. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం అనేది ఖచ్చితంగా మారిపోతుంది. ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. పనుల్లో బాగా రాణించగలుగుతారు. పనులలో ఏంటంటే మంచి పురోగతి ఉంటుందన్నమాట. పనులు ఏది చేసినా కానీ బాగా కలిసి వస్తుంది. పనులు ఏంటంటే పెండింగ్లో ఉన్నవి కూడా మీరు కంప్లీట్ చేసుకునే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దైవానుగ్రహం ఉంది కాబట్టి మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. మీరు నమ్మి దేవుడు, మీరు కొలిసే దేవుడు ఏంటంటే కనుక మిమ్మల్ని చాలా వరకు కూడా ముందుకు తీసుకెళ్ళాలి అన్నట్టుగా సంకల్పం పెట్టుకొని మరి ముందుకు తీసుకెళ్ళడం, అనుగ్రహం ఇవ్వడం ఇలాంటివన్నీ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. గ్రహస్థితుల మార్పుల వల్ల ఏంటంటే మీకు మంచి ఫలితాలు ఉన్నాయి. గ్రహాలు మీకు అనుకూలిస్తున్న గురు అనుగ్రహం ఉంది. అలానే రాహుకేతు ప్రభావాలు తొలగిపోయే శరీరం నుంచి కూడా మీ విముక్తి కలిగింది. కాబట్టి ఏంటంటే మీకు మంచి ఫలితాలు ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ రాశికి సూర్యుడు భగవానుడు అధిపతి కాబట్టి మీరు సూర్య నమస్కారం చేయండి. నార్మల్గా ఉదయం తొందరగా లేస్తే సూర్య నమస్కారం చేసుకోండి.
రోజంతా చూడండి మీ యాక్టివ్నెస్, మీరు చేసే పని, అలానే కాకుండా మీకంతా కూడా మంచి జరుగుతుందనమాట. మంచి ఫలితాలను చూడగలుగుతారు. కాబట్టి ఇది ఒక్క పని చేసుకోండి. లేదంటే మీరు ముఖ్యంగా పని కోసం బయటికి వెళ్ళేటప్పుడు ఒక ఓం సూర్యాయ నమః అని బయటికి వెళ్ళండి. ఆదివారం అనే కాదు, మీకు ఎప్పుడైనా పనిచేస్తుంది. ఇది బండ గుర్తు పెట్టుకోండి. ఆ తర్వాత చూసుకున్నట్లయితే 3 రోజులు కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయన్నమాట. పనులలో బాగా రాణించగలుగుతారు. పనుల పరంగా బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వాళ్ళకైతే బాగా కలిసి వస్తుందండి. అన్ని విధాలు కూడా బాగుంటుందన్నమాట. వృత్తి వ్యాపారం చేసే వాళ్ళకు కూడా బాగుంటుంది. మంచి పురోగతి ఉంటుంది. ఆదాయం అనేది పెరిగే అవకాశం అయితే ఉంటుంది. సంపాదన పెంచుకోవాలని మీరు అంటే సంకల్పం కట్టుకొని మరి ఏంటంటే ఉద్యోగాలలో, పనులలో ఇలా రాణించే అవకాశం అయితే ఉంటుంది. వ్యాపారంలో కూడా మంచి లావాదేవీలు ఉంటాయి. సంఘంలో మంచి గుర్తింపు, గౌరవం, అలాగే కాకుండా మీ పేరు మర్యాద సంపాదించుకుంటారు. పెద్ద పెద్ద పరిచయాలు ఏర్పడితే పరిచయాల వల్ల మంచి ఫలితం ఉంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం వస్తుంది. అలానే కాకుండా దైవ దర్శనం చేసుకుంటారు. బంధువర్గంతో కలిసి చిన్న చిన్న ఫంక్షన్లో అటెండ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా బంధువుల మంచి పేరు లభించే అవకాశం కూడా ఉంటుంది. మీకు ఇప్పటికీ కూడా చెడ్డ పేరు అయితే ఎక్కడ లేదనమాట. మంచి పేరే ఉంది. కాకపోతే కొంతమంది ఏంటంటే కనుక అది చూసి ఓర్వలేక మీకు ఎలాగైనా సరే చెడ్డ పేరు తీసుకురావాలని, మీకు చెడుగా మిమ్మల్ని చిత్రీకరించాలని, ముందలు వేయాలని, మిమ్మల్ని ఏంటంటే చాలా వరకు కూడా చెడ్డవారిగా నిరూపించాలని కొంతమంది సంకల్పంతో కట్టుకొని అదే పనిగా కూర్చున్నారనమాట. అలాంటి వారు ఎప్పుడు కూడా మీ మీద గెలవరని మనం చెప్పుకోవచ్చు. ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎవరిని నమ్మాలో వాళ్ళే నమ్ముతారు. అంతకు మించి ఎవరు కూడా మీ చెడ్డవారు, ఇలాంటి వారు అంటే ఎవరు నమ్మరనమాట. స్నేహితుల వల్ల కొన్ని విభేదాలు వస్తాయండి. వీటిపైన స్నేహితులు కలిసే అవకాశం ఉంటుంది. ఈ 13, 14 తేదీలలో ఏంటంటే కనుక సమయం బాగుంటుంది. దైవానుగ్రహం ఉంటుంది. అలానే కాకుండా గ్రహాల మార్పు చేర్పుల వల్ల వీడిపోయిన స్నేహితులు కలుస్తారు. వీడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు. అలానే కాకుండా ప్రేమికులండి చాలా వరకు కూడా అపార్థాలు వచ్చి అనర్థాలు, ఇలాంటివి ఇబ్బందులు కొన్ని క్రియేట్ అయ్యి చెప్పుడు మాటల వల్ల కూడా చాలా వరకు దూరం అయిపోయా, మాట్లాడుకోవడం లేదే, ఫోన్ కాల్స్ లేవు కదా, ఇప్పుడు కలుస్తారు. ఫోన్ కాల్స్ వల్ల ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి. చక్కగా జరుగుతాయి. ఖచ్చితంగా జరుగుతాయి. జరగవని కాదు. ఇంకేంటంటే 3 రోజులు బాగుంటుంది. ప్రతి పనిలో విజయం అనేది కలుగుతుంది. ప్రతి పనిలో రాణించగలుగుతారు. అందరిలో మంచి పేరు ప్రతిష్టాన్ని సంపాదించుకోగలుగుతారు. వ్యాపార పరంగా బాగుంటుంది. వృత్తుల పరంగా బాగుంటుంది. రిలేషన్ రంగాల వరకు బాగుంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అలానే కాకుండా బ్రహ్మాండమైన ఫలితాలు పొందుతారు. ధనానికి సంబంధించిన సమస్యలతో పూర్తిగా తొలగిపోతుంది. డబ్బు అనేది వస్తుంది. ఇక్కడ మీకు ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉంది. కాబట్టి మీకు ఇంకా బలం పెరుగుతుంది. ఐశ్వర్యం లభిస్తుంది. దిష్టి దోషాల నుంచి బయటపడతారు. ఆరోగ్యంగా ఉండగలుగుతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే వస్తాయండి. మీరు ఎంత యాక్టివ్నెస్ ఉన్నా, ఎంత అనారోగ్యం లేదనుకున్నా సరే కానీ చిన్న చిన్నవి తలనొప్పి రావడం, లేదంటే బాడీ పెయిన్స్, కొంచెం ఏంటంటే వడదెబ్బడి తలగడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయో చూసుకోండి. కొంచెం ఏంటంటే విశ్రాంతి తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం, నీళ్ళు ఎక్కువగా ఇలా ఏంటంటే నీళ్ళను ఎక్కువగా తీసుకోవడం, ఇలాంటి వల్ల మీకు వడదెబ్బ అనేది తగలకుండా ఉంటుంది. విశ్రాంతి మీరు తగినంత విశ్రాంతి తీసుకోండి. అలానే కాకుండా కొంచెం మీరు గుడ్డిగా ఎవరిని నమ్మకండి. పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకండి. కొంతమంది స్నేహితులు ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కావాలని ఏంటంటే మీపై నిందలు వేసి మీ నుంచి దూరం కావాలని చూస్తున్నారు అనమాట. వాళ్ళ వల్ల మీకు లాభం లేదు, నష్టం లేదు కాదు. కాబట్టి దూరం పెడితేనే మంచిది. స్నేహితుల వల్ల ఏంటంటే ఎప్పుడు కూడా మీకు ఇబ్బంది. కొంతమంది స్నేహితులు బాగున్నారు, కొంత పరిచయాలు ఏర్పడ్డవి. అలాగే కొంతమంది స్నేహితులు అంటే ఏంటంటే అర్థం చేసుకోక వీడిపోతూ ఉంటారనమాట. కాబట్టి అలాంటి స్నేహాలు మీకు అవసరం లేదు. ఫస్ట్ నుంచి స్నేహం ఉంటుందో ఆ స్నేహం అనేది చివరి వరకు కొనసాగుతుంది. ఇప్పుడు ఉండే స్నేహితులు తక్కువైనప్పటికీ మంచివారండి. మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు. కాబట్టి మీరు పెద్దగా టెన్షన్ పడకండి. అలానే కాకుండా స్నేహితుల గురించి ఎక్కువ ఆలోచించకండి. అన్ని విధాలు కూడా బాగా కలిసి వస్తుంది. అమ్మ నాన్న పరంగా బాగుంటుంది. అనారోగ్య సమస్యలు అమ్మ నాన్నకి ఎవరికైతే ఉన్నాయని తొలగిపోతే పిల్లల పరంగా బాగుంటుంది. కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది. పనులు ఏంటంటే చేసి కొంచెం అలసిపోతారు. పనులు అంటే ఎక్కువ అండి, మీకు ఒత్తిడి అనేది ఏర్పడుతుంది. కోపం అనేది ఎక్కువ వస్తుంది. కంట్రోల్ చేసుకోండి. ఇది కంట్రోల్ చేసుకుంటే మీకు అనారోగ్యం కూడా వస్తుందన్నమాట. ప్రతి దానికి సీరియస్ అవుతారు. ప్రతి దానికి కోపం తెచ్చుకుంటారు. ప్రతిదీ చిన్నగా మాట్లాడినా అది పెద్దగా చేసేసి కోపం తెచ్చుకొని అరుస్తుంటారు. అరవటం వల్ల బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది బండ గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనమాట. అలానే కాకుండా సింహరాశి వారికి అన్ని విధాలుగా బాగుంటుంది. కోర్టు కేసులో మీదే పైచే అవుతుంది. భూమి రిజిస్ట్రేషన్ కానీ, లేదంటే భూలాభం కలగడం, గృహాన్ని చూసి కొనుగోలు చేయడం కానీ అనుకున్నారు కదా, దానిపైన కూడా మీరు చర్చిస్తారు. లేదంటే అమ్మాలనుకున్నది కూడా అమ్ముడుపోయే అవకాశాలు కూడా ఉంటాయి. మంచి రోజులు కాబట్టి మీకు మంచి ఫలితాలు వస్తాయి. చెడు ఫలితాలు అయితే ఎక్కడ కూడా లేవని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అంతా కూడా బాగుంటుంది. ఎక్కడ ఇబ్బంది కనిపించడం లేదు. చిన్న చిన్న సమస్యలు ఉంటాయండి. సమయానికి ఆహారం తీసుకుపోవడం, కొంచెం అనారోగ్యం రావడం, అలానే కాకుండా ముఖ్యంగా మీకు పెద్ద సమస్య వస్తుందని చెప్పాను కదా, అదేంటంటే కనుక
భార్య పరంగా కొంచెం విభేదాలు ఏర్పడతాయి. ఎలా అంటే మీరు ప్రతిదానికి కోపం తెచ్చుకున్నారు కదా, మీ కోపం ఎక్కువగా వస్తుందని కంట్రోల్ చేసుకొని అది కూడా భార్య మీద వచ్చినప్పుడు కొంచెం విభేదాలు వస్తాయి. ఒక మీద భార్య పరంగా కాకుండా బంధువర్గముల నుంచి కూడా విభేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. విభేదాలు వచ్చినప్పటికీ ఏంటంటే మీరు కొంచెం తగ్గి మాట్లాడండి, లేదంటే బంధాలు తెగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదొకటి చూసుకొని మిగతా అంతా కూడా పర్ఫెక్ట్గా ఉండబోతుంది. ఎలాంటి ఇబ్బంది లేదు, అంతా కూడా బాగుంటుంది. ఇది మాత్రం జాగ్రత్త వహించండి. అన్ని రంగాల వారికి అంతమందికి కూడా కొంచెం బాగానే ఉంటుంది అన్నమాట. సింహరాశి వారికి అయితే మ్యాక్సిమం బాగుంటుంది. మంచి లాభాలు ఉంటాయి, మంచి పురోగతి ఉంటుంది. సంఘంలో గుర్తింపు, గౌరవ మర్యాదలు అన్నీ కూడా ఇచ్చిపుచ్చుకుంటారు. అంతా కూడా బాగా ఏంటంటే కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అలానే కాక దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇబ్బందులు ఏర్పడకూడదు, ఇబ్బందులు రాకూడదు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుందండి. దూర ప్రయాణాల వల్ల కొంచెం సఫర్ అవుతున్నామండి. దూర ప్రయాణాల వల్ల కొంచెం భయం కూడా పుడుతుంది. ఏమవుతుంది, ఏం జరుగుతుందని, ఎలా అని, మాకు ఏదైనా ఎఫెక్ట్ జరుగుతుందేమని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే చిన్న నిమ్మ పండు తీసేసుకున్నారు మీ దగ్గర పెట్టుకొని ప్రయాణాలు చేసేటప్పుడు మీరు ఈ నిమ్మ పండుని జేబులో కానీ లేదంటే మీ బ్యాగులో కానీ పెట్టుకోండి. ప్రయాణం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు ఆ నిమ్మకాయని పడేస్తే ప్రయాణంలో ఇబ్బంది అనేది లేకుండా ఉండడానికి పరిహారం అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుంది. ప్రయాణాలలో ఎలాంటి గాయాలు కలగకుండా ఆ ప్రయాణం సాఫీగా సాగడానికి కూడా నిమ్మకాయ మీకు అనుకూలిస్తుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించుకొని తిరగనేది ఉండదు. అలాగే విద్యార్థుల జీవితంలో ఒక సానుకూలమైన మార్పుతో తప్పకుండా తీసుకురావచ్చు. మీ యొక్క అభ్యాస సామర్థ్యం పెరుగుతుంది మరియు మీరు పాఠ్యాంశాలపై మరింత శ్రద్ధ చూపగలుగుతారు. పరీక్షలకు లేదా ముఖ్యమైన అసైన్మెంట్లకు సిద్ధమవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలను సాధించడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం. మీ యొక్క జ్ఞాపక శక్తి మరియు గ్రహణ శక్తి మెరుగుపడతాయి. మీ విద్యార్థులను ఉపాధ్యాయుల నుండి మీకు ప్రోత్సాహం లభిస్తాయి. మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి మరియు మీ జ్ఞానాన్ని విశ్వసించుకోవడానికి మీకు ఆసక్తి చూపుతారు. మీ యొక్క లక్ష్యాలను చేరుకోవడానికి ఒక ప్రణాళికను రూపొందించుకోవడం మరియు దాని ప్రకారంగా చదవడం మీకు విజయాన్ని అందిస్తుంది. మీ సమయాన్ని వృధా చేయకుండా మీ సమయంపై దృష్టి పెట్టండి. సింహరాశి వారు ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక పరంగా విషయాలలో ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చే ముందు, ఎక్కడైనా సరే పెట్టుబడి పెట్టే ముందు బాగా ఆలోచించండి. మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకునేటప్పుడు జాగ్రత్త వహించండి. అనవసరమైన వాదనలకు లేదా వివాదాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి మరియు ట్రాఫిక్ నియమాలను పాటించండి. ఆహార విషయంలో కూడా జాగ్రత్త వహించండి. ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని మాత్రమే తీసుకోండి. మీ యొక్క మానసిక ప్రశాంతతను కాపాడుకోవడానికి ప్రయత్నించండి. సింహరాశి వారికి ఈరోజు వారి కుటుంబ సభ్యులతో ఒక బలమైనటువంటి అనుబంధాన్ని అయితే కలిగిస్తుందండి. ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి మరియు ప్రేమపూర్వకమైనటువంటి వాతావరణం అయితే ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు. మరి మీ యొక్క సంతోషాలకు మరియు బాధలను వారితో పంచుకుంటారు. కుటుంబంలో ఏదైనా సమస్యలు ఉంటే కనుక వాటిని సామరస్యంగా పరిశీలించడానికి ప్రయత్నం చేయండి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.